ఫస్ట్ మనము ఏరుశనగ విత్తనాలు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ తీసుకోవాలి, తర్వాత మిరపకాయలు వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత దోసకాయ ముక్కల్ని కోసుకోవాలి. ఈ విధంగా కోసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఒక ఆనియన్ చింతకాయ పచ్చడి పెట్టుకొని ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. ఏరుశనగ విత్తనాలు పచ్చిమిర్చి ముందు మిక్సీకి పట్టుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత చింతకాయ పచ్చడి తీసుకోవాలి, కొంచెం మిక్సీలోకి వేసుకోవాలి మొత్తం. తర్వాత ఇప్పుడు దోసకాయలు వేసుకోవాలి. ఇలా బాండిల్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఆవాలు వేసుకోవాలి, కొన్ని జీలకర్ర, తర్వాత ఇంగువ వేస్తున్నాం మేము. కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మిక్సీలోకి వేసుకున్న పచ్చడి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, తర్వాత దోసకాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇంతే, మన సింపుల్గా పచ్చడి తయారు చేసేసుకుందాం, దోసకాయ పచ్చడి.